హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడైతే నేను మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఏలియన్ సీజన్ 1 చెప్పబోతున్నా. యాక్చువల్లీ ఇది కొరియన్ సిరీస్, చైనీస్ డ్రామా అనమాట. ఇదైతే నేను ఇప్పుడు తెలుగులో మీకు రివ్యూ అయితే ఇస్తాను. నేనైతే తెలుగులోనే చూశాను. ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది. దీని స్టోరీ ప్లాట్ ఏంటి, ఇంకా ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి, అవన్నీ అయితే నేను మీకు కవర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనం ప్లాట్ చూసుకుందాం. ప్లాట్ వచ్చేసి మీకు టైటిల్లోనే ఉంది, మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్. స్పేస్ షిప్లో ఒక అమ్మాయి భూమి మీదకి వచ్చి పడుతుంది, ఏలియన్. తను ఈ భూమి మీద ఒక అమ్మాయి అవతారం ఉండి ఇదేంటి ఒక ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర లవ్ ఎలా పుట్టింది అవన్నీ మీరు ఈ సిరీస్లో చూస్తారు. సిరీస్ వచ్చేసి మీకు ఇది టోటల్ 28 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది మొత్తం. డైరెక్టర్ బాగానే డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. డ్యాంగ్కి సెన్సార్ U/A 7+ అనమాట రేటింగ్ ఇచ్చారు. జర్నీ వచ్చేసి కామెడీ, రొమాన్స్, ఫ్యాంటసీ పరంగా అయితే ఉంటుంది. మంచిగా భలే ఉంటుంది నిజంగా. ఒక్కొక్క ఎపిసోడ్ 44 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ దీని ఓటీటీ వచ్చేసి MX ప్లేయర్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి రైట్స్. వాళ్ళ దగ్గర తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది, హిందీ, తమిళ్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే వైకీ ప్లాట్ఫామ్లో కూడా ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే. మీకు ఈ సిరీస్ వచ్చేసి కొరియన్, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ లాంగ్వేజెస్లో అయితే ఉంది, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 9 అయితే ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది నిజంగా. ప్రతి ఎపిసోడ్ని ఎంజాయ్ చేశాను. నీట్గా చాలా బాగా తీశారు ప్రతి ఎపిసోడ్. అండ్ IMDb వాళ్ళు దీనికి 8.4/10 అయితే ఇచ్చారు. మై డ్రామా లిస్ట్ వాళ్ళేమో 8.3 అయితే ఇచ్చారు. గూగుల్ యూజర్స్ వచ్చేసి 4.9 అయితే ఇచ్చారు. బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ నాకు బాగా నచ్చింది ఎపిసోడ్ 6 నుంచి కొత్తగా ఉంటుంది మొత్తం కథ అంతా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే ఎపిసోడ్ 9 నా ఫేవరెట్ ఎపిసోడ్ గైస్, నిజంగా భలే ఉంటుంది. అండ్ ఎపిసోడ్ 10 బాగుంటుంది. ఎపిసోడ్ 10కి అయితే ఫుల్ రేటింగ్ ఇవ్వచ్చు, నిజంగా చాలా బాగుంటుంది నిజంగా. ఎపిసోడ్ 20 నుంచి అయిపోయినట్టే అనిపిస్తుంది కానీ అవ్వదు, ఫుల్గా ఎమోషనల్గా ఉంటుంది. ఎపిసోడ్ 20 నుంచి 23 వరకు మీకు ఖచ్చితంగా ఇదైతే నచ్చుద్ది. ఇంకా లాస్ట్ 3 ఎపిసోడ్లు ఇంకా బాగుంటాయి. మీకు నిజంగా ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అలాగే రొమాంటిక్ ఉంటుంది, బాగుంటుంది. మీకైతే ఖచ్చితంగా నచ్చుద్దని చెప్తా. 7+ రేటింగ్ ఇచ్చారు, నాకు అది అర్థం కాలే, కానీ ఓకే, ఫ్యామిలీతో చూడాలనుకుంటే అది మీ ఇష్టం. ఇదైతే 2019లో వచ్చింది. దీనికి సంబంధించిన సీజన్ 2 ఎప్పుడు వస్తుంది బ్రో అని చాలామంది అడుగుతారు. ఆల్రెడీ సెర్చింగ్ అడగడాలు జరుగుతున్నాయి. సీజన్ 2 వచ్చేసి మీకు డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది డిసెంబర్ మంత్లో, అంటే 2023 డిసెంబర్లో అయితే స్టార్ట్ అయింది. అండ్ మార్చ్ 1st వీక్ ఆర్ ఏప్రిల్ 1st వీక్లో అయితే మీకు కన్ఫర్మ్ చేస్తారు తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. అంటే అప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మార్చ్ 1st వీక్ కానీ ఏప్రిల్ 1st వీక్ కానీ హిందీ, తెలుగు కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారు. అది కూడా MX ప్లేయర్లో, అదైతే గ్యారంటీ. డబ్బింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం ఎప్పుడు వస్తుందో. అండ్ వ్యాన్పేంజ్ అయితే ఈ సిరీస్తో మై ఫేవరెట్ యాక్టర్ అయిపోయింది నిజంగా. హీరో కూడా బాగా చేశారు నిజంగా. అండ్ మిగతా ఇందులో విలన్ ఉంటారు, అలాగే హీరోకి ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మీకైతే నచ్చుద్ది ఖచ్చితంగా. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాను. చైనీస్ డ్రామా సిరీస్ గురించి అయిపోయింది ఈ రివ్యూ అయితే. అండ్ ఇంకా ఇలాంటి రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి కొరియన్ డ్రామా సిరీస్ గురించి, ఎందుకంటే నేను అన్నీ చూస్తున్నాను. కొరియన్ కూడా డ్రామాస్ అన్నీ చూసి రివ్యూస్ అయితే పెడతాను. నెక్స్ట్ అయితే మీకు పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్స్ రివ్యూ వస్తుంది. ఆ తర్వాత మై డీమన్ వస్తుంది. తర్వాత మిగతావి కూడా వస్తూ ఉన్నాయి. రివ్యూ ప్రస్తుతానికి అన్ని వాచింగ్ అయితే చేస్తున్నాను, తర్వాత మీకు రివ్యూస్ అయితే ఖచ్చితంగా పెడతాను. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. మీకు ఈ సిరీస్ ఫేవరెటా కింద కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.